చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు రాజకీయాల్లోనే ఉన్నారు. చిరంజీవి అయితే రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సంగతి ఎవరికి అర్థం కావడం లేదు. చెప్పుకోవడానికైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత. నిన్న మొన్నటిదాకా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. ఇప్పుడు కాదులేండి. ఈ మధ్యనే ఆ విషయాన్ని పవన్ కన్ఫర్మ్ చేశారు. ఇంతకీ ఇద్దరిలో ఎవరు బెటర్? రాజకీయాల పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి చాలా 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 బెటర్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా ఓటు కూడా ఈ విషయంలో చిరంజీవికే వేస్తూ ఉండడం గమనార్హం. ఆమె మాటల్లో నిజం లేకపోలేదు. చిరంజీవి 2009 ఎన్నికల్లో పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచారు. తనతో పాటు 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. అయితే ఆ పార్టీని ఎక్కువ కాలం నడపలేకపోయారనుకోండి, అది వేరే విషయం. అయితేనేం కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని కలిపేసి కేంద్ర మంత్రి అయిపోయారు చిరంజీవి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని పెట్టి టీడీపీ బీజేపీలకు మద్దతిచ్చారు. అంతే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితి కరివేపాకులా తయారైంది. 3 ఏళ్లైనా పార్టీని ఇంకా పూర్తిగా నిర్మించలేని దుస్థితి పవన్ కళ్యాణ్ది. ఒకప్పుడు అన్నయ్య చిరంజీవికి రాజకీయాల్లోనూ మద్దతిచ్చిన పవన్ ఇప్పుడు ఒంటరిగానే రాజకీయాల్లో ఉన్నానంటే ఉన్నాననిపించుకుంటున్నారు. ఇక సినిమా పరంగా చూసుకున్నా ఖైదీ నెంబర్ 150 సినిమాతో సత్తా చాటారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు. కాటమరాయుడు సినిమా ఈ మధ్యనే విడుదలైంది. డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అన్నయ్యను వసూళ్ల పరంగా దాటే అవకాశం అయితే కనిపించడం లేదు. సో సినిమా పరంగా చూసినా రాజకీయ పరంగా చూసినా అన్నయ్య కంటే తమ్ముడే వెనకబడ్డాడన్నమాట. ఇందుకు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే సినిమాతో వసూళ్ల పరంగాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే రాజకీయంగా ఓట్లు సీట్ల పరంగాను పవన్ అన్నయ్య కంటే బెటర్ అని అనిపించుకుంటాడా? వేచి చూడాల్సిందే. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.